టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలో ఎవరిని వదిలేది లేదు, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వదిలిపెట్టినా తాను మాత్రం వదలనంటూ తేల్చి చెప్పారు. ఆయన తన మీద అనేక తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకొచ్చిన అయ్యన్న ముఖ్యంగా విజయసాయిరెడ్డిని అస్సలు వదిలే ప్రసక్తి లేదన్నారు. టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలో ఎవరిని వదిలేది లేదు, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. చంద్రబాబు వదిలిపెట్టిన తాను మాత్రం వదిలే ప్రసక్తి లేదంటూ తేల్చి చెప్పారు. తన మీద అనేక తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకొచ్చిన అయ్యన్న ముఖ్యంగా విజయసాయిరెడ్డిని అస్సలు వదిలే ప్రసక్తి లేదంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి, మనం గౌరవిద్దాం. ఇంచేతున్నారంటే ఒకసారి అంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా. దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకు ఉంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాను. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం, అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు. ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఆన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాలకు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా విన్నపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బదపడిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడిని మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో.